హాయ్ అండి, ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దాం. ముందుగా కట్ చేసుకున్న 1/2 కిలో పన్నీర్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాలా అన్నీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రామ్స్కి అయితే ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది. 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి అన్ని 2 స్పూన్స్ వేసుకోండి. పసుపు ఒకటి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అంటే మెయిన్ అంటే మనకి స్పైసెస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి. నెక్స్ట్ పక్కన వాటర్ పెట్టుకొని అలా దాంట్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాల్ట్, అలాగే బిర్యానీ ఆకు వేసి 1/2 అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రైస్ అయితే 90% ఉడికించుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ కూడా మొత్తం మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని బిర్యానీ చేసే గిన్నె తీసుకొని దాంట్లో పన్నీర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది, అది వేసి పన్నీర్ వేసి ఉడికించిన రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి సిమ్లో 15 మినిట్స్ ఉడికిస్తే మనకి పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.